టీ20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 టీంలు ఉన్నాయి. 20 టీమ్స్ని 4 గ్రూపులుగా చేశారు. ప్రతి గ్రూప్లో టాప్ 2లో ఉన్న టీం సూపర్ 8కి చేరుతాయి. ఈసారి అమెరికా మరియు వెస్టిండీస్లు వేదికలు కానున్నాయి. అమెరికా పిచ్ చూస్తే ఇది ఒక డ్రాప్ అండ్ పిచ్ అనే చెప్పవచ్చు. అంటే వేరే దేశంలో ఉన్న పిచ్ని తీసుకొచ్చి ఇంకొక చోట సెట్ చేయడం. ఇటువంటి పిచ్లు చూడడానికి చెప్పుకోవడానికి బాగున్నా ఇవి ఏమాత్రం బ్యాటింగ్కి అనుకూలం కాదు. ఎందుకంటే ఈ పిచ్లు చాలా రఫ్గా మరియు స్లోగా ఉంటాయి. రీసెంట్గా జరిగిన అన్ని మ్యాచ్లు కూడా చాలా లో స్కోరింగ్లోనే జరిగాయి. స్కోర్ ఎంత అయినప్పటికీ చేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కేవలం 160ని కూడా చేజ్ చేయలేకపోయారు. ఈ పిచ్ మీద పెద్ద టీములపైన చిన్న టీంలు ఈజీగా గెలుస్తున్నాయి. పాకిస్తాన్ మరియు యూఎస్ఏ టీం మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళి చాలా థ్రిల్లింగ్గా జరిగి యూఎస్ఏ ఒక మంచి విక్టరీ కొట్టిందనే చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ మరియు న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ని కేవలం 75 పరుగులకు ఆలౌట్ చేసి సంచలనం సృష్టించిందనే చెప్పాలి.